ముందుగా కాశ్మీర్ లోయలోని పెహల్గాం టూరిస్టులపై మానవత్వం లేకుండా మత ప్రాతిపదికన బట్టలు విప్పి మరి దారుణంగా 28 మందిని మృత్యువాత పెట్టిన సంఘటన భారతీయులు ఎన్నటికీ మర్చిపోలేరు. అత్యంత దారుణమైన సంఘటన. తప్పకుండా ప్రధానమంత్రి గారి సారథ్యంలో రిటాలియేషన్ అంటే ప్రజల సంరక్షణ దేశ బాధ్యత కాబట్టి తప్పకుండా రిటాలియేషన్ అనేది ఉండాలి. ప్రజలందరూ కోరుకునేది కూడా అదే. వారికి చనిపోయిన వారందరికీ ఉగ్రవాదుల తీవ్ర దాడిలో అసూలు బాసిన వారందరికీ నా అసలు ఇవ్వాలి. ఇక మరి సమకాలీన విషయాలకు వస్తే మరి పిఎస్ఆర్ ఆంజనేయులు దానికి 24 గంటల ముందు గోవా నుంచి మెడ్రాస్ వెళ్ళి ఇంకెక్కడికో వెళ్దాం అనుకున్న కసిరెడ్డి రాజ్, కేసిరెడ్డి అని కూడా కొన్ని పేపర్లో వస్తుంది, కానీ కసిరెడ్డి అనే మరి నేను తెలుసుకున్నా. సో కసిరెడ్డి రాజ్ ఆర్ రాజ్ కసిరెడ్డి మరి దొరికి చాలా విషయాలు చెప్పడం జరిగింది. మరి ఎవరికి చేర్చారో ఆ 50 నుంచి 60 కోట్లు ప్రతి నెల మరి అది కూడా కసిరెడ్డి గారు మరి చక్కగా చెప్పేశారు. సో నెక్స్ట్ ఏముంటుంది మరి వారు ఎవరికి ఇచ్చారన్నారు, వారి నామం కూడా మరి ఎఫ్ఐఆర్లో వస్తుందా చూడాలి. డెఫినెట్గా వస్తుంది, టైం పట్టవచ్చు, దానికి కొన్ని అనుమతులు అవసరం కావచ్చు, డెఫినెట్గా జరుగుతుంది. అలాగే మరి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మరి సుధాకర్ గారు ఆర్గ్యూ చేస్తే అసలుకే మోసం వస్తుందని మరి ఈయన ఆర్గ్యూ చేసుకున్నారు. అయినప్పటికీ మరి చెరసాల తప్పలేదు. ఈరోజే చూసా వారు బ్రాహ్మణులు కాబట్టి సంధ్యావందనం పూజా ద్రవ్యాలు అన్నీ కూడా సమకూర్చాలని అడిగినట్టుగా మంచిది. డెఫినెట్గా సంధ్యావందనం, సూర్య నమస్కారం, భగవంతునికి పూజ ఇవన్నీ ప్రతివాడికి అవసరమే. సంధ్యావందనం అంటే బ్రాహ్మణులే చేస్తారనుకోండి, బట్ అది మంచి ప్రక్రియ. మరి అంత మంచి ప్రక్రియలు చేసేవాళ్ళు ఇటువంటి వెధవ పనులు ఎందుకు చేస్తారనేదే ఎవరికి అర్థం కాని పజిల్ అది. మరి చాలా స్పష్టంగా కింద అధికారులు చెప్పారు. మరి ఆయన పోలీసుల దగ్గర చెప్పినప్పుడు అమ్మాయి ఎవరో కూడా జత్మలాని ఎవరో కూడా తెలియదన్నారు. మరి తర్వాత మరి ఎన్ని పేపర్లో చూసినాయి అనుకోండి. తర్వాత ఆమె బ్యాడ్ గర్ల్, నేను ఊరికే జస్ట్ కుక్కల విద్యాసాగర్ వస్తే అదేదో చూడమ్మా అని చెప్పి గొన్నికి చెప్పాను, చూడమని చెప్పడమే తప్ప అని జూలై సినిమాలో బ్రహ్మానందం గారు చెప్పినట్టు అదొక కళ, కళాకారులను కూడా అరెస్ట్ చేస్తారా అన్నట్టు ఈయన మరి అదేదో చూడమ్మా అంటే చూశారు. మరి తర్వాత ఫాలో అప్ చేయటం ఇవన్నీ చాలా జరిగినాయి అని చెప్పి చాలా స్పష్టంగా కూడా వచ్చింది. సరే, ప్రస్తుతానికైతే 14 రోజులు రిమాండ్. మరి ఆ వరుసలో మరి నా కేసులో కూడా సూత్రధారుల్లో వారు ఉన్నారన్నది సుస్పష్టం. సో మరి ఆ పాత్ర కూడా రావచ్చు. ఇంకా మరి ఏపీపీఎస్సీ అని ఇంకే కొన్ని వ్యవహారాల్లో ఆయన ఉన్నట్టుగా నిత్య సంధ్యావధాని మరి వారు ఉన్నట్టుగా కూడా అదే పేపర్లో రిపోర్ట్స్ వస్తున్నాయి. చూద్దాం. ఏదన్నా చట్టం చర్యలు మొదలుపెట్టింది కాబట్టి ప్రీ డ్రాన్ కన్క్లూజన్కి రావటం కూడా ఒక రకంగా సమంజసం కాదేమో. చూద్దాం. ఆయనకి ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం.